నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, పితృవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్ర ప్రభువు అరణ్యవాసానికి వెళ్ళే ముందు తండ్రి మాటని పోనివ్వకుండా తన వనవాసానికి అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు తల్లి దగ్గరికి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు తల్లి ఒక మాట అంటుంది, కౌసల్యాదేవి, ధర్మం నిన్ను రక్షించుగాక. అంటే ఈ మాటలో ఆంతర్యం ఏంది గురువుగారు? ధర్మం నిన్ను రక్షించుగాక అంటే ధర్మము రాముడిని రక్షిస్తుందా, రాముడు చేసే పనుల వల్ల ధర్మం రక్షింపబడుతుందా? ఈ వివరణ ఇవ్వండి గురుగారు. శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అడిగారు. దీని వివరణ కనుక మీరు వింటే ఇది కూడా రామాయణం ద్వారా ఇవాళ నేటి సమాజానికి ఒక మంచి సందేశం అవుతుందండి. ఎందుకనంటే ఇప్పుడు మనం అనుకుంది శ్లోకంలో ఒకలైనే మనం ఇప్పుడు చదివారు మీరు, ఏది ధర్మ త్వాం అభిరక్షతు అని కౌశల్య అన్నది. ధర్మ త్వాం అభిరక్షతు అంటే ఓ రామచంద్ర, సరే వెడుతున్నావు కదా నాయన, ధర్మం నిన్ను కాపాడుతుందయ్యా అన్నది. ఇది అందరూ అనేదే. ఏమంటే ఇవాళ మన అబ్బాయి పరీక్షకి ఎడుతున్నాడు, ఏమంటాం, ఒరే నాన్న భగవంతుడు నిన్ను కాపాడాలరా అంటాం, అనవా? దీంట్లో పెద్ద విశేషం ఏముంది? అలాగే గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుంటాం, మా అబ్బాయి మా అమ్మాయి మా ఆయన మేమందరం సుఖంగా ఉండాలి. ఇది ప్రతివాడు కోరుకుంటే విషయమే. కాబట్టి దీంట్లో విశేషం ఏం లేదు. కానీ రామాయణంలో ఇచ్చినటువంటి కౌసల్యాదేవి యొక్క ఆశీర్వచనంలో గొప్ప విశేషము సందేశము కూడా ఉందండి. ఏంటిది? ఏమిటి ఆ సందేశం అంటే చెప్తాను. పై 3 లైన్లు చదివితే అప్పుడు మీకు అర్థమవుతుందండి. ఏమనన్నదంటే రామచంద్రమూర్తితో, యం పాలయసి ధర్మత్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవ శార్దూల ధర్మత్వాం అభిరక్షతి. ఇది 4వ లైను. ఓ రామచంద్ర, నువ్వు అప్పటికి 20 ఏళ్ళు వయసు వచ్చేసింది, దానికి దాటింది. ఈ 20 ఏళ్లలో నువ్వేదైనా పుట్టిన దగ్గర నుంచి యం పాలయసి ధర్మ, నువ్వు ఏదైనా ధర్మం ఆచరించినట్లయితే, ఆవిడ దేవుణ్ణి అడగట్లా ధర్మం రక్షించమని, నువ్వేమన్నా ధర్మాన్ని ఆచరించినట్లయితే, ధర్మాన్ని ఆచరించడం అంటే అంత తేలిక కాదు నాయన, నాకు తెలుసు ధర్మం అంటే ఏమిటో. ధర్మ పరిపాలన చేయాలంటే తెల్లారుజాము లేవాలంటే చన్నీళ్ళైనా స్నానం చేయాలి. దానికి ముందు ఏం కావాలంటే వేళకి లేవడానికి ధృత్యాచ, ధృతి అంటే ధైర్యం కావాలి, నియమేనచ నియమపాలన కావాలి. అయ్యప్ప దీక్షలో చూడండి ఎలా నియమపాలన. సాయంకాలం వచ్చేటప్పటికి వాళ్ళు ఆ నైవేద్యం పెడుతుంటారు, అక్కడ పరిగెత్తుతుంటారు. ఆ నియమపాలన నిజంగా 40 రోజులు కాదండి, వాళ్ళ ఉద్దేశం 40 కాకుండా జీవితం అంతా అలా చేస్తే వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. అసలు ఆ ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఏదైనా 40 ఎందుకు చెబుతారంటే మందులకు వాటికి 40 చేసిన తర్వాత ఇంక జీవితం అంతా చేయమని, ఆ అలవాటు యాటిట్యూడ్కి అలవాటు అవ్వాలని. అలాగే ఇక్కడ ఏంటి, ఏదైనా చేయాలంటే 2 కావాలి. ఒకటి నియమపాలన, రెండోది ఏం కావాలి, ధైర్యం కావాలి. అబ్బా ఇవాళ సరిగా ఉందిలే, ఇవాళ 6 కాదమ్మా, 1 గంట ఆగిలేస్తానంటే అయిపోయింది, నీ ధర్మం సంగనాగిపోయింది, నీకు ఇంక ధర్మం లేనట్టే. అందుకని ఓ రామచంద్ర, నీ యొక్క జీవితంలో నువ్వు ఏం పాలయసి ధర్మ, నువ్వు ధర్మాన్ని ఏదైనా పరిపాలించి ఉంటే దానికి ఏం కావాలి, ధృత్యం అంటే ధైర్యం కావాలి, నియమం కావాలి. ధృత్యాచ నియమేనచ సవై రాఘవ శార్దూల, ఓ రామచంద్ర, రాఘవ శార్దూల, ఓ రామచంద్ర, రఘువంశంలో పుట్టిన గొప్పవాడా, నువ్వు గొప్పవాడి రా, నా కడుపును పుట్టావు, నీ గొప్పతనం నాకు తెలుసు. నువ్వేదన్నా నీ జీవితంలో ధర్మం ఆచరించి ఉంటే సవై ఆ ధర్మము నిన్ను ఎంత గొప్ప వెలికి పెట్టిందండి. ఇలా ఎవరన్నా ఏ తల్లి అన్నా ఆశీర్వదించండి, ఆమె ధర్మంతో కూడింది కాబట్టి ధర్మంతోనే. ధర్మం కూడటం కాదండి నేను అన్నది, నువ్వు ధర్మం ఆచరిస్తే నేను కాపాడుతుందని ఏ తల్లిదండ్రులు నా కొడుకును ఆశీర్వదిస్తుందా? ఎందుకని? వీడు తెల్లారులేస్తే అబద్ధాలు ఆడతాడు, తెల్లారులేస్తే తప్పుడు పనులు చేసి జైల్లో కూర్చుంటాడు, వీడిని మనం బతిమలాడి తీసుకొస్తాం. ఇవాళ లోకంలో గారాబం ఎక్కువైపోయిందండి. అకారణంగా పక్క వాళ్ళని తిట్టినా కూడా మా అబ్బాయి అమాయకంగా అండి, మా అబ్బాయి చాలా అమాయకుడు అండి అంటావే కానీ మీ అబ్బాయి చేసే ఏదో పనులు నీకు తెలియవు తెలుసా? ఇప్పుడు నువ్వు దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుండె మీ చెయ్యేసుకొని, నా కొడుకు వాడి జీవితంలో కనుక ఏమన్నా మంచి పని చేసి ఉంటే ఆ మంచి పని వాడిని కాపాడాలని ఏ తల్లిదండ్రులు చెప్తారో చెప్పమనండి. చేస్తే కదా, వీళ్ళు చేస్తేనే కదా. కానీ నువ్వేం కాపాడతావు? దేవుడా దేవుడా, మా అబ్బాయిని మీ అబ్బాయిని ఎందుకు కాపాడతాడు వాడు?
మీ అబ్బాయిని కాపాడాలంటే నువ్వేం చేయాలి? వాడు ధర్మం చేయాలి. వాడు ధర్మం చేయాలంటే నువ్వేం చేయాలి? వాడిని క్రమశిక్షణగా పెంచాలి. నువ్వేం చేస్తావంటే ఇవాళ రామాయణం పెద్ద సందేశం అండి లోకానికి. ఏమిటా సందేశం? నువ్వు నీ 5 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి కూడా వేళ క్రమశిక్షణ, స్నానం చేయటం, చదువుకోవటం, అబద్ధాలు ఆడకుండా ఉండటం, తల్లిదండ్రులను గౌరవించడం, నెత్తి మీద ఎక్కి అల్లరి చేస్తుంటాండి తల్లిదండ్రులని. చాలా ఏదో 5-6 ఏళ్ళు పిల్లవాడు చేశాడు, 10 ఏళ్ళు వచ్చి 15 ఏళ్ళు వచ్చి కూడా తల్లిదండ్రులు నోరుముయ్యి అంటున్నాడంటే అది గౌరవమా? లేకపోతే చనువా? లేకపోతే ఏమిటి ఇది? మనకి మన రామాయణం మన దేశంలో ఏమి సందేశం ఇస్తున్నట్టు మనకి? ఒక పరోపకారం ఏం చేస్తున్నావు? పేదవాడికి ఏం దానం చేస్తున్నావు? అబద్ధం ఎన్నిసార్లు ఆడుతున్నావు? రోజు పడుకుండేటప్పుడు ఒకసారి కాగితం మీద రాసుకోండి ఇవాళ ఎన్నిసార్లు అబద్ధం ఆడామని మీకు తెలుస్తుంది. అందువల్ల ఈ ఇచ్చిన సందేశంలో గొప్పతనం ఏంటంటే, ఓ రామచంద్ర, నీ జీవితంలో నువ్వేదన్నా ధర్మం ఆచరిస్తే ఆ ధర్మం నిన్ను రక్షించుగాక. గొప్ప ఆశీర్వచనం అండి ఇది. గనక ఈ సందేశాన్ని మనం తల్లులు మననం చేసుకోవాలి. ఆ విషయం టీవీ మీడియా ప్రేక్షకులు చెప్పండి. తల్లిదండ్రులు గనక దీన్ని గనక మీరు మననం చేసుకున్నట్లయితే తప్పకుండా మరి ఈ విధంగా మరి సమాజం బాగుపడుతుంది. అదండి రామాయణం అంటే ఏం లాభం అంటే ఏం లాభం లేదండి, సమాజం బాగుపడుతుంది ఎప్పుడు ఆ సందేశాన్ని మనం ఆచరించినట్లయితే. స్వస్తి.